హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు కూడా ఉండదన్నమాట. ఒకే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి 26,000 పర్ మంత్ అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినటువంటి మనకి ఒక సెంట్రీ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అని అయితే పిలుస్తారు. దీన్ని మనం షార్ట్కట్లో CMET అని కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉంది. పిన్ కోడ్తో సహా మనకి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి యొక్క హైదరాబాద్లో వాళ్ళే అప్లై అయితే చేసుకోవాలా, తెలంగాణ వాళ్ళే, ఏపీ వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే అదేం లేదు. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఏపీ తెలంగాణ అందరికీ ఛాన్సెస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, మనకి ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట. మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అంటే January 7, 2025 ట్యూస్డే అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనం ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి. ఇక్కడ లాస్ట్ 3 పేజెస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసేసుకొని ఫిలప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫిలప్ చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అప్లై అయితే చేసుకోండి, ఫిలప్ అయితే చేసుకోండి. మనకి మొత్తం డీటెయిల్ ఈ యొక్క 3 పేజెస్ మనము ఫిలప్ చేసేసుకొని సిగ్నేచర్ చేసేసుకొని ఈ యొక్క పోస్టులకైతే మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది. ఇక్కడ మనము 13th పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. 13th పాయింట్లో మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ ఏ ఒక డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే ప్రతి జిరాక్స్ పైన మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది. అన్నీ మనము ఈ యొక్క జిరాక్స్ తీసుకుంటాం కదా, ఆ జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు వర్క్ ఇంతకుముందు చేసినట్లయితే గవర్నమెంట్ సెక్టార్లో NOC సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది ఆ యొక్క సర్టిఫికేట్స్తో పాటు. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్, దాని డీటెయిల్స్ అయితే చూసుకున్నాము. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే మీరు SC ST క్యాండిడేట్స్ అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే OBC వాళ్ళకి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము వాకిన్ ఇంటర్వ్యూకి ఎప్పుడు అటెండ్ అవ్వాలి అంటే మనము డేట్ అయితే చెప్పాను కదండి. మనకి ఈ యొక్క డేట్లో 9 to 10 అంటే మనము 10 లోపలైతే ఉండాలి ఇంటర్వ్యూకి. 10 తర్వాత వెళ్తే మనకైతే ఇంటర్వ్యూ చేయరు. మన సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని ఇంటికి రావాల్సిండేదే. మనకి టైం అయితే ఇచ్చారు, ఈ టైంని అయితే మిస్ అవ్వకండి. ఓకేనా, 9 to 10 లోపలైతే మనం వెళ్ళవలసి ఉంటుంది. ముందే వెళ్ళినా మనకైతే బెనిఫిట్ అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇక వేకెన్సీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే BSc ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసినట్లయితే BScలో 60% మార్క్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే మనం అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. లేదు అంటే ఈ క్వాలిఫికేషన్ లేదంటే డిప్లొమా ఇన్ మెటలార్జీ, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఈ యొక్క సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసినట్లయితే మనం ఈ యొక్క 60% మార్క్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే మనము జాబ్కి అయితే మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. మనకు బేసిక్
పే వచ్చేసి 20,000 ఉంటుంది. దాంతోపాటు మనకి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ 30% అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి మనకి 26,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మెడికల్ అలవెన్సెస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనకి పూర్తి అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక అడ్రస్కి వెళ్ళి మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు January 7th ట్యూస్డే. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చు అనమాట. అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్స్ తరపు నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే వెంటనే అందుతుంది అనమాట. అందులో అయితే జాయిన్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.